ప్రియదర్శి కొత్త తెలుగు సినిమా సారంగపాణి జాతకం రిలీజ్ అయి నిన్న మంగళవారంతో 5 రోజులు కంప్లీట్ అయింది. ఈ 5 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 1 కోటి గ్రాస్ కలెక్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి 2 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల్లో 3 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్ కలిపి మరో 1 కోటి గ్రాస్ వచ్చింది ఈ సినిమాకు. అలా టోటల్గా 5 రోజుల్లో సారంగపాణి జాతకం 4 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 2 కోట్లు ఉంది. ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 4 కోట్లకు కొంటే 2 కోట్లు వెనక్కి వచ్చే మొదటి 5 రోజుల్లో మరో 2 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 2 కోట్లు షేర్ రావాలి అంటే మరో 4 కోట్లు గ్రాస్ రావాలి. కష్టమే. ఈరోజు బుధవారం. ఇక రేపు మే 1 కొత్త తెలుగు సినిమా ఉంది, నాని హిట్ 3 ఉంది, తమిళ నుంచి సూర్య రెట్రో ఉంది. సో ఇక కష్టమే ఈ సినిమాకు. నాకు తెలిసి 2 కోట్ల నష్టాలతో సినిమా కమర్షియల్గా ఫ్లాప్ అనేది చెప్పాలి. అది మన ప్రియదర్శి కొత్త తెలుగు సినిమా సారంగపాణి జాతకం రిలీజ్ అయిన మొదటి 5 రోజుల్లో 4 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 2 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 4 కోట్ల కొన్నారు. 2 కోట్లు వెనక్కి వచ్చే ఇంకా 2 కోట్లు రావాలి అంటే 4 కోట్ల గ్రాస్ రావాలి. కష్టమే. 2 కోట్ల నష్టాలతో సినిమా కమర్షియల్గా ఫ్లాప్. ఓకే, బాయ్.